ఉద్యమ సంఘాలు, కవులు, రచయితలు, కళాకారులు, కార్మికులు, రైతులు, ఆదివాసులు, మైనారిటీలు, మహిళలు, యువకులు, విద్యార్థులు ఈ ఉద్యమాన్ని చేపట్టాలి. ఈ ఉద్యమం నాయకత్వం వహించాలి. రాజకీయ పార్టీలు వాళ్ళ పాత్ర వహించాలి. దాన్ని మనం వాళ్ళ మీద ఆధారపడకుండా ఉద్యమాన్ని తీసుకెళ్ళినప్పుడే, 2 నిలబడకుండా చేసినప్పుడే ఇప్పటి వరకు జరిగిన ఉద్యమంలో సహాయ నిరాకరణ కానీ, సంఘటన స్పందనే కానీ, తరచు బందే కానీ వీటిలో వాళ్ళు కీలక పాత్ర పోషించిన వృత్తి కళాకారులే కావచ్చు, కార్మికులే కావచ్చు, అందరి యొక్క పాత్రను కూడా రచయితలు ఇవ్వాల కాకుండా తర్వాతైనా ఈ యొక్క కవిత్వం రూపాన ఖచ్చితంగా తేవాలని కోరుకుంటున్నాం. రేపు ఈ ఉద్యమంలో ఎవరి పాత్ర ఏమి ఉండాలని చెప్పాలి. ఉద్యమం పక్కన పడినప్పుడు మీ కవిత్వం ద్వారా గ్రామం నుంచి వినిపిస్తారని, తెలంగాణ వినిపిస్తారని ఆశిస్తున్నాం. కలిసి పనిచేద్దాం. గద్దరన్న చెప్పినట్టు కవులు, కళాకారులు, రచయితలు, ఆర్టిస్టులు అందరం కలిసి కూడా ఒక గ్రూపులు ఏర్పడి మన భావం ప్రతి రోజు కూడా ఈ ఉద్యమం వినిపించి ఉద్యమానికి నాయకత్వం వహిస్తామని చెప్తూ ఇవాళ ఖచ్చితంగా గౌరీశంకర్ గారు 12 గంటలు నడుస్తారని మాత్రం ఆశిస్తున్నాం. నేను ఎరగబీతున్నాను వచ్చిన ఆయన మాట కారణం ఇక్కడికి వచ్చినాం. ఇక మాకు అవకాశం ఇచ్చి 12 వరకు మేము ఇక్కడే ఉంటాం. దీనికి తక్కువలో కానీ